ఎందుకు తగ్గింది? ఎందుకు తగ్గించి చూపిస్తున్నారు? లేకపోతే ఎక్కడ తేడా వచ్చింది? బీసీ సమగ్రంగా లెక్కలు చేయలేదు. ఇంటింటికి అందరూ పోలే. హ్మ్. వీళ్ళు 96% అయిందంటాను కానీ నాకు తెలిసి అయితే నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు 60% కూడా పూర్తి చేయలేదు. హ్మ్. పూర్తి చేయలేదు కాబట్టి తక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో గమ్మత్తుగా ఈసారి ఇచ్చినటువంటి ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నివేదికలో ముస్లిమేతర బీసీలు, ముస్లిం బీసీలు అని, ముస్లిమేతర బీసీలు 46 అని, ముస్లిం బీసీలు 10. 10 అని. ఈ ముస్లిం అనే పదం ఎందుకు? మతపరమైన రిజర్వేషన్లు కాదు కదా అది. హ్మ్. బీసీలు ఏబిసిడి ఈ గ్రూప్ వరకు అంతా బీసీలే. ఆ బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్తే సరిపోతుంది. అంటే వీళ్ళు ఒక సమాజంలో మళ్ళీ ఒక చర్చకు దారిచ్చే విధంగా మరొక దారి. ఇప్పుడు బీసీలంతా కూడా ఆ ముస్లింలకు 10% ఎట్లా వచ్చింది, వాళ్ళు ఉన్నదే 11-12% అయితే 10% అని ఎట్లా చూపిస్తారని చెప్పి మళ్ళీ విమర్శ చేయాలని, మళ్ళీ దాని మీద చర్చ చేయాలని, మళ్ళీ అది పక్కదో పట్టాలని మంచి పద్ధతి కాదు. ఒక సమస్య పోతే ఇంకో సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పినట్టే అది 46, ఇది 10 కలిసిన 56 అవుతుంది కదా. అవును. 10 ఏళ్ల కిందనే 51 అని చెప్పినటువంటి లెక్కలు మనకు అందుబాటులో ఉండగా కేసీఆర్ సర్వే అది. కేసీఆర్ గారు చేసిన సర్వే సరే, కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బయట పెట్టలే అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ద్వారా వాళ్ళు అప్పుడు 2015లోనే 57% ఉన్నారని చెప్పారు. హ్మ్. అథారిటీగా చెప్పారు. ఆ విధంగానే నేషనల్ శాంపిల్ సర్వే 78వ రౌండ్ చాలా ప్రామాణికమైనవి, చాలా అథారిటీ కలిగినవి. వాళ్ళు 2020లో ఏం చెప్పినారు? వాళ్ళు కూడా 57% ఉన్నారు. వాళ్ళు ఇట్లా ఇంటింటికి పోయి చేయరు, ర్యాండమ్గా చేసి ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఇద్దరు కూడా 57% ఉన్నారు. అంటే కొన్ని సంస్థలు చేసినటువంటి సర్వేల్లోనే చాలా నిపుణత కలిగిన, నిష్ణాత కలిగినటువంటి అథారిటేటివ్ సంస్థలు 57% ఉన్నాయని చెప్పి 2015, 2020లోనే చెప్తే, నువ్వు ఇవాళ చేసినటువంటి లెక్కలల్లో నీ 46 ప్లస్ నీ 10 కలిస్తే కూడా 56 చెప్తాను కదా. మరి ఇది అన్యాయంగా ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? ఏమై ఉండొచ్చు? అంటే రిజర్వేషన్లు వీళ్ళు 42% ఇవ్వలేరు, సుప్రీంకోర్టు అడ్డంకి వస్తుంది, మనం మళ్ళీ లార్జర్ బెంచ్ పోడు, మళ్ళీ కొట్లాడు, అది అవుతుందో కాదో బదనం అవుతాం, ఈ తగ్గించి చూపిస్తే అయిపోతుంది కదా, మీరు లేరా ఎక్కడి నుంచి చేయాలనొచ్చు. ఇప్పుడు